కేసీఆర్ గారి జాతక చక్రం ఎలా ఉందంటారు? కేసీఆర్ గారిది చూసుకుంటే ఇప్పుడు కర్కాటక రాశి అయిందమ్మా. ఈ కర్కాటక రాశి ఇప్పుడు ఏంటవుతుందంటే ఇప్పుడు 9వ ఇంట్లో ఆల్మోస్ట్ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉండడము, 8వ రాహు యొక్క ప్రభావం అది ఉంది. ఉండడం వల్ల కొంత మానసికంగా శరీరంగా ఆరోగ్యకరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే జూన్ తర్వాత ఏమవుతుందంటే ఆయన రాశిలోకి గురుడు ప్రవేశిస్తాడు. గురుడు కర్కాటకంలో ప్రవేశించాడు అంటే అది ఉచ్చస్థానంలో ఉంటాడు గురుడు. ఆ ఉచ్చస్థానంలో గురుడు కర్కాటకంలో ఎప్పుడైతే ప్రవేశించాడో అది ఆటోమేటిక్గా ఏంటంటే ఆయన కొంత ఆలోచన విషయము, జ్ఞానము, మేధస్సు పెరుగుతుంది. దీనివల్ల అంటే ఆయన వేసే ఐడియాలజికల్ థింకింగ్స్ ఏవో ప్లాన్ చేస్తారో అవి సక్సెస్ అవుతాయి. అవడం వల్ల ఏంటంటే మళ్ళీ అక్కడ కానీ ఏ పొరపాటు చేయకుండా సిస్టమేటిక్గా ఈ సంవత్సరం కానీ మేనేజ్ చేయగలిగితే దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఛాన్స్ ఏంటంటే 2000 నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వరకు చెప్పాలంటే ఇది ఒక మైల్ రాయి కింద తయారయ్యే అవకాశం అనమాట. ఈ ఒక్క సంవత్సరం కానీ జాగ్రత్త ఆయన హ్యాండిల్ చేసుకోగలిగితే జరిగిన పొరపాట్లను కరెక్షన్ చేసుకోవడం కానీ, అలాగే కొన్ని బ్యాడ్ నేమ్ వచ్చిన దాన్ని మళ్ళీ రీకరెక్షన్ చేసుకోవడం కానీ, లేకపోతే పథకాల విషయంలో కానీ ప్రజానీకానికి అవసరమైన విషయం మీద పాయింట్స్ మీద డిస్కస్ చేసి ఆయన ముందడుగు వేయడం కానీ, ఇప్పుడు ఓటమి గెలుపు అని సర్వసాధారణం మన రాజకీయంలో. తమిళనాడులో పోతే ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ, ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ చేస్తూనే ఉంటుంది. అంటే మరి ప్రజలు అలాగా అవకాశం ఇచ్చారు అక్కడ అలాగా.